Hello everyone. So మనకి ఇచ్చిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే a cone of base diameter 40 mm and 65 mm long axis which is standing vertically on HP అంటే గ్రౌండ్కి వర్టికల్ పొజిషన్లో నిల్చొని ఉంది. ఏంటి కోన్ అంటే తెలుసు కదా ఎలా వస్తుందో. సో ఇట్ ఈస్ కట్ బై అ ప్లేన్ విచ్ ఇస్ ఇంక్లైన్డ్ at 45 degrees to the HP plane. అంటే గ్రౌండ్కి 45 ఇంక్లినేషన్ డిగ్రీస్తో ఒక ప్లేన్ అనేది కట్ చేశారనమాట. సో అది ఎలా కట్ చేశారంటే వీపీకి అంటే వర్టికల్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉండేలాగా కట్ చేశారనమాట. సో అది ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుందంటే మిడ్ పాయింట్ ఆఫ్ ది యాక్సిస్ అంటే కోన్ యొక్క మధ్య భాగం నుంచి కట్ చేశారు. సో మనకి ఇక్కడ 65 లాంగ్ యాక్సిస్ ఇచ్చారు కదా. సో 65కి మనకి మిడ్ పాయింట్ ఎక్కడ వస్తుందో ఆ పాయింట్ నుంచి కట్ చేశారు. సో దీని యొక్క లాటరల్ సర్ఫేస్ని మనకి డెవలప్ చేయమని చెప్పాడు. అంటే ఆ కోన్ని కట్ చేస్తే వచ్చే షేప్ని మనకి ఓపెన్ చేసి మరీ చూపించమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కోన్ ఎలా వస్తుందంటే కోన్ అనేది మనకి హారిజాంటల్ ప్లేన్ మీద వర్టికల్గా నిల్చోపెట్టాడు అండ్ టాప్ వ్యూ అనేది మనకి వర్టికల్ ప్లేన్ నుంచి పర్పెండిక్యులర్గా కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలా వస్తుందంటే సో వర్టికల్ ప్లేన్ నుంచి మనకి కోన్ అనేది చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. సో సర్క్యులర్లో కనిపిస్తుంది. సో యాక్సిస్ పాయింట్ అనేది మనకి ఓ పాయింట్గా రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మనం ఇది హారిజాంటల్ ప్లేన్ మీద స్టాండింగ్ పొజిషన్లో చూపించాలి. ఎలా చూపిస్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నుంచి హారిజాంటల్ లైన్స్ అనేది పైకి ప్రొజెక్ట్ చేయాలి. ప్రొజెక్ట్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని మనకి కోన్ యొక్క హైట్ ఎంత ఇచ్చారు 65 mm. సో 65 mm లాంగ్ యాక్సిస్తోని మనం కోన్ అనేది చూపించాలన్నమాట. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నుంచి ప్యారలల్గా అంటే హారిజాంటల్గా లైన్స్ అనేది హెచ్పి ప్లేన్ మీద మనం ప్రొజెక్ట్ చేయాలి. సో ప్రొజెక్ట్ చేశాక మనకి హెచ్పి ప్లేన్ మీద కోన్ అనేది ఇలా రిప్రజెంట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి 65 లాంగ్ యాక్సిస్ ఉన్న కోన్ని మనం మిడ్ పాయింట్లోకి మనం హెచ్పి ప్లేన్ నుంచి 45 degrees ఇంక్లినేషన్తో మనం ఈ పాయింట్ని క్రాస్ చేస్తూ మనం ఈ ప్లేన్తోని కోన్ అనేది కట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 45 ప్లేన్ నుంచి డిగ్రీస్ నుంచి ఇంక్లినేషన్తో ప్లేన్తో కట్ చేస్తే ఎలా వస్తుందంటే ఇలా వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హారిజాంటల్ ప్లేన్ మీద మీరు చెక్ చేసుకోండి. ఈ ప్రొటెక్టర్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ చెక్ చేసుకుంటూ మిడ్ పాయింట్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీని మీద మిడ్ పాయింట్ ఎక్కడ వస్తుందో మార్క్ చేసుకుని ఆ మార్క్ అయితే క్రాస్ అవుతుందో లేదా అనేది ప్రొటెక్టర్ని ఎక్కడైనా ప్లేస్ చేసుకొని ఆ యాంగిల్తోని కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పార్ట్స్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ పాయింట్ నుంచి ఒక లైన్ అనేది ప్రొజెక్ట్ చేసుకొని ఈ కోన్ యొక్క స్లాంట్ ఎంత ఉందో 65 mm కదా మనకి. సో ఆ 65 mmతో ఒక ఆర్క్ అనేది డ్రా చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ పాయింట్ నుంచి నేను అది 65 mm రేడియస్ తీసుకొని ఒక సెమీ సర్కిల్ని డ్రా చేసి నేను ఇక్కడ సర్కిల్లో 12 ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నాను కాబట్టి ఈ ఆర్క్ని కూడా 12 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఇప్పుడు ఇవన్నీ జాయిన్ చేసుకోవాలి. సో ఇప్పుడు కట్ చేసుకున్నాక మనకి కోన్ అనేది ఇలాగ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యాజ్ పర్ ఈ పాయింట్స్ ఈ ఎడ్జెస్ని బేస్ చేసుకొని దాని యొక్క కరెస్పాండ్ ఎడ్జ్ మీద మనం ఈ పాయింట్స్ అనేది ప్లాట్ చేసి ఈ కట్ అయిన పొజిషన్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. సో రిప్రజెంట్ చేసింది ఎలా వస్తుందంటే నెక్స్ట్ స్టెప్ ఎలా వస్తుందంటే సో స్ట్రైట్గా డ్రాన్ చేస్తే మనకి ఫ్రస్టమ్ పార్ట్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీని యొక్క టాప్ని మనం దీని మీద రిప్రజెంట్ చేయాలి. ఎలా అంటే దీనికి ప్యారలల్గా ఈ పాయింట్స్ని యాజ్ పర్ ఎడ్జెస్ మీద మనం ఏ 1 మీద అయింది కాబట్టి సో 1 మీద ఈ పాయింట్ని ఇలా స్ట్రైట్గా హారిజాంటల్ లైన్స్ అనేవి డ్రా చేస్తామన్నమాట. సో టాప్ పార్ట్ అనేది రిప్రజెంట్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. యాక్చువల్లీ నేను ఈ డయాగ్రామ్లోని కోన్ యొక్క పార్ట్స్ని 12 పార్ట్స్గా డివైడ్ చేశాను. మీరు కావాల్సిన 8 పార్ట్స్ని డివైడ్ చేసినా సరే మీకు డయాగ్రామ్ అనేది వస్తుంది. సో సింప్లెస్ట్ వే అనేది ఏంటంటే 8 పార్ట్స్గా డివైడ్ చేసినా మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.